హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ సినిమా తీయనున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్ 800 కోట్ల బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఈ సినిమాకి సంబంధించి భారీ హైప్ నెలకొంది. ఎందుకంటే 'పుష్ప 2' తర్వాత అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్‌కి ఓకే చేశాడు. అట్లీ కూడా షారుఖ్ ఖాన్‌తో 'జవాన్' తర్వాత తీస్తున్నాడు ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో. మొత్తంగా భారీ క్యాస్ట్ అండ్ క్రూ ఉంది. భారీ బడ్జెట్ సన్ పిక్చర్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ తెలుగు, తమిళ్, హిందీ అన్ని పాన్ ఇండియన్ లాంగ్వేజెస్‌లో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి హీరోయిన్ ఈరోజు అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ సన్ పిక్చర్స్ సంస్థ ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీపికా పడుకోనెను హీరోయిన్‌గా ఫిక్స్ చేస్తూ గతంలోనే రూమర్స్ వచ్చాయి. దీపికా పడుకోనె అల్లు అర్జున్‌తో నటించబోతోంది అట్లీ కాంబోలో అని చెప్పి. కానీ ఈ విషయాన్ని ఇవాళ అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ సన్ పిక్చర్స్ సంస్థ ఒక వీడియోను రిలీజ్ చేసింది. చిన్న మేకింగ్ వీడియోను ఇంట్రెస్టింగ్‌గా. అయితే సినిమా మొత్తం హాలీవుడ్ రేంజ్‌లో ఉండబోతోందని ఈ మేకింగ్ వీడియో చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే గతంలోనే అల్లు అర్జున్‌తో కూడా ఇటువంటి చిన్న ఫోటోలతో అంటే ఇటువంటి గెటప్స్ తోటి ఒక చిన్న ఫోటోస్ కూడా రిలీజ్ చేసాడు అట్లీ. అంటే 'అవతార్' రేంజ్‌లో ఈ సినిమాని. ఎందుకంటే మోషన్ క్యాప్చర్ విధానంలో ఈ సినిమా తీయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మనకి ఇందుకు 'దీపికా పడుకోనెతో' సంబంధించి చిన్న మేకింగ్ వీడియోను కూడా మేకర్స్ ఈరోజు రిలీజ్ చేశారు. ఒక వారియర్ గెటప్‌లో దీపికా పడుకోనె కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి అయితే అల్లు అర్జున్, దీపికా పడుకోనె కాంబోలో ఇది ఫస్ట్ మూవీ. 'కల్కి' సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది దీపికా పడుకోనె. 'కల్కి' కూడా సూపర్ హిట్ అయ్యి 1000 కోట్లకు పైగా రాబట్టింది. అట్లీ గతంలో షారుఖ్ ఖాన్‌తో సినిమా తీసి బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చాడు. అట్లీ, దీపికా కాంబోలో ఇది సెకండ్ మూవీ. ఆల్రెడీ 'జవాన్' మూవీతో అట్లీ, దీపికా పడుకోనె, షారుఖ్ కాంబోలో ఒకసారి అట్లీ డైరెక్షన్‌లో దీపికా పడుకోనె యాక్ట్ చేసింది. కానీ ఈ అల్లు అర్జున్, అట్లీ కాంబోలో అల్లు అర్జున్‌కి 26వ సినిమా, అట్లీకి 6వ సినిమా ఇది. భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ 800 కోట్ల భారీ బడ్జెట్‌తో దాదాపు ఒక పునర్జన్మ కాన్సెప్ట్, ప్రెజెంట్ లైఫ్, పునర్జన్మ కాన్సెప్ట్‌లు మిక్స్ చేస్తూ 'అవతార్' రేంజ్‌లో ఈ సినిమా ఉండబోతున్నట్టుగా మనకి మేకింగ్ వీడియో, చిన్న మేకింగ్ వీడియోనే తెలుస్తుంది. అయితే ఇందులో ఈ వీడియో కూడా ఇంట్రెస్టింగ్‌గా చేశారు. ఇటువంటి క్యారికేచర్స్‌ని యూజ్ చేస్తూ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. అట్లీ గ్రాఫ్ రికార్డ్ చూసుకుంటే కూడా దాదాపు అన్ని హిట్లే. లాస్ట్ 'జవాన్' కూడా భారీ స్థాయిలో హిట్ కొట్టాడు అట్లీ 'జవాన్' సినిమాతో. అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో వరల్డ్ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అదేవిధంగా 'పుష్ప 2'తో 1800 కోట్లకు పైగా రాబట్టి 'పుష్ప 2'తో కూడా మరోసారి మంచి గుర్తింపు తెచ్చుకొని పాన్ ఇండియా రేంజ్‌లో మరోసారి అల్లు అర్జున్ గుర్తింపు దక్కించుకున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ సినిమా అనేసరికి భారీ హైప్ నెలకొంది. 2027 సంక్రాంతి కానుకగా ఈ సినిమా రాబోతుంది. అల్లు అర్జున్, అట్లీ కాంబోలో సినిమా. అయితే మొత్తంగా దీపికా పడుకోనెకి సంబంధించి ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తుంది. ఎందుకంటే 'స్పిరిట్' మూవీలో సందీప్ రెడ్డి వంగ, ప్రభాస్ కాంబినేషన్‌లో 'స్పిరిట్' మూవీ రాబోతున్న సంగతి తెలిసింది. 'స్పిరిట్' మూవీ కోసం దీపికా పడుకోనెను సందీప్ రెడ్డి వంగ కన్సల్ట్ అయ్యాడని చెప్పి దీపిక వర్కింగ్ అవర్స్ పెట్టింది. అదేవిధంగా 15 కోట్ల రెమ్యునరేషన్ ఇయ్యాలి. వర్కింగ్ అవర్స్ 8 గంటలే పని చేస్తాను. తెలుగులో డబ్బింగ్ చెప్పని ఇవన్నీ వచ్చాయి. అంటే అందుకోసమే దీపిక రిజెక్ట్ చేసింది అనేదాన్ని దీపిక పీఆర్ టీము సోషల్ మీడియాలో బాగా దీన్ని ప్రచారం చేసింది. దాంతో పాటు నా కథను కూడా లీక్ చేసింది. దీపిక యాక్ట్ జే చే నిరాకరించింది ఓకే. యాక్ట్ చేయడానికి గాని, నా స్టోరీని ఎందుకు లీక్ చేయాలని సందీప్ రెడ్డి వాదన. సందీప్ రెడ్డి వంగ వాదన ఏంటంటే, నా స్టోరీని ఎందుకు లీక్ చేస్తున్నారు? డర్టీ పీఆర్ గేమ్స్ దీపిక ఆడుతుంది. సినిమా ఒప్పుకోకపోతే పర్లేదు గానీ, ఇలా డర్టీ పీఆర్ గేమ్స్ ఎందుకు అని చెప్పి సందీప్ రెడ్డి వంగ ఎప్పుడైతే దీపిక వద్దని చెప్పగానే తృప్తి డిమ్రిని తీసుకున్నాడు 'స్పిరిట్' సినిమా కోసం. ఆ తర్వాత నుంచి దీపిక పీఆర్ అంతా ఇలా చేస్తుంది. ఇదంతా డర్టీ గేమ్స్ అని చెప్పి చెప్పాడు. ఈ హాట్ టాపిక్ నడుస్తున్న టైంలోనే బాలీవుడ్‌లో కొంతమంది సెలబ్రిటీలు దీపికకి సపోర్ట్ చేశారు. కాజల్, అజయ్ దేవగన్. కాజల్, అజయ్ దేవగన్ కూడా ఇప్పుడు బాలీవుడ్ మాఫియా అంటే మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్‌కి వెళ్లి అక్కడ ఎదగాలంటే కష్టం. అలాంటిది సందీప్ రెడ్డి వంగ అక్కడికెళ్లి 'కబీర్ సింగ్'తో ఒక హిట్ కొట్టి, తర్వాత 'యానిమల్'తో 'రణబీర్ కపూర్‌కి' సెటిల్డ్ స్టార్డమ్ ఇచ్చి, మళ్ళీ అంటే ఒక టాలీవుడ్ డైరెక్టరు బాలీవుడ్‌కెళ్ళి ఒక మంచి ఫేమ్ తెచ్చుకొని, ఒక సెన్సేషనల్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకొని, టీ సిరీస్‌తో ప్రభాస్‌తో 'స్పిరిట్' మూవీ అది కూడా పాన్ ఇండియా రేంజ్‌లో 'స్పిరిట్' మూవీ ప్రభాస్ కెరీర్‌లోనే మంచి బడ్జెట్ తోటి అంటే ఒక ప్రభాస్ ఫస్ట్ టైమ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తూ 'స్పిరిట్' మూవీని దాదాపు ఎంతో కష్టపడి రాసుకున్న స్క్రిప్ట్ ఇదని సందీప్ రెడ్డి వంగ చెప్తూ వస్తున్నాడు. 'స్పిరిట్' మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నాడు. ఆల్రెడీ 'కల్కిలో' ప్రభాస్‌తో పాటు నటించింది దీపికా పడుకోనె. టాలీవుడ్ కూడా ఎంట్రీ ఇచ్చింది. మరోసారి ప్రభాస్‌తో దీపికా పడుకోనె యాక్ట్ చేయనుందనేసరికి ఫ్యాన్స్ కూడా ఒక రకంగా ఆనందపడ్డారు. అంటే మంచి కాంబో అవుతోంది ఇది సందీప్ రెడ్డి వంగ, ప్రభాస్, దీపిక అని చెప్పి. కానీ దీపికా పడుకోనె రిజెక్ట్ చేసింది దీన్ని అని చెప్పి తర్వాత టాక్ వచ్చింది. దీపికా పడుకోనె వర్కింగ్ అవర్స్ పెట్టడం, అదేవిధంగా 15 కోట్లు, 20 కోట్లు రెమ్యునరేషన్ అడిగిందని చెప్పడం. ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు తర్వాత దీపిక టీమ్ అంతా పీఆర్ టీమ్ అంతా ఈ స్టోరీని లీక్ చేసిందని సందీప్ రెడ్డి వంగ ఆరోపించిన తర్వాత దీపికా పడుకోనె కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. నేను వర్కింగ్ అవర్స్ ఇంతే చేస్తానంటే నేను నిజాయితీని నమ్ముకున్నానంటే ఇటువంటివన్నీ చెప్పింది గానీ, అయితే సందీప్ రెడ్డి వంగ వాదన ఏంటంటే వర్కింగ్ అవర్స్ పెట్టడం, రెమ్యునరేషన్ అడగడం తప్పు కాదు. నా స్టోరీని ఎందుకు లీక్ చేసావని సందీప్ రెడ్డి వంగ అడుగుతున్నాడు. కానీ దాన్ని తప్పించుకోవడానికి దీపికా పడుకోనె గాని, బాలీవుడ్‌లో కొంతమంది సెలబ్రిటీలు ఈమెకు సపోర్ట్ చేస్తూ వర్కింగ్ అవర్స్ అనే అంశాన్ని బయటికి ప్రధానంగా తీసుకొస్తున్నారు. కానీ వర్కింగ్ అవర్స్ గురించి ఎక్కడా సందీప్ రెడ్డి వంగ చెప్పలేదు. వర్కింగ్ అవర్స్ గాని, లేదంటే రెమ్యునరేషన్ గురించి గాని ఎక్కడా సందీప్ రెడ్డి వంగ కామెంట్ చేయలేదు దీపికను. దీపిక ఇన్ని కోట్లు అడిగింది, దీపిక 4 గంటలే పని చేస్తా అని చెప్పి ఎక్కడ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టలేదు. సందీప్ రెడ్డి వంగ పెట్టిన పోస్ట్ ఏంటి?
నేను ఒక నిజాయితీగా ఒక హీరోయిన్‌కి ఒక హీరోయిన్‌కి గాని, ఒక మంచి మెయిన్ లీడ్ యాక్టర్‌కి, ఒక మంచి యాక్ట్రెస్‌కి నేను జెప్పాను కథ. ఎంతో నమ్మి 100% నమ్మి నా కథను జెప్పాను. 4 ఏళ్ల పాటు రాసుకున్న కథ. ఎంతో ఫోకస్డ్ పెట్టి రాసుకున్న కథ. నిజాయితీగా ఆమెకు 100% నమ్మి జెప్తే, అది సినిమాలో నటించినందుకు ఆమె పరిధి దాటి అంటే ఆమె వాటినన్నిటి నిజాయితీని అవన్నీ గాకుండా నిజాయితీగా ఉండకుండా పీఆర్ టీమ్ తోటి ఈ సినిమా స్టోరీని లీక్ జేయడము, సినిమా గురించి నెగెటివ్ ప్రచారం జేయడం, సినిమా దాన్ని జేస్తుందని జెప్పి సందీప్ రెడ్డి వాదన. అంతేగాని సందీప్ రెడ్డి ఎక్కడ గూడా దీపికను రెమ్యునరేషన్ విషయంలో గాని, వర్కింగ్ అవర్స్ విషయంలో గాని విమర్శించలేదు. మేబీ దీపిక పడుకోనేకు సందీప్ రెడ్డి వంగ చెప్పినటువంటి స్టోరీ నచ్చకపోయి ఉండొచ్చు. లేదా వర్కింగ్ అవర్స్ ఎక్కువ ఉండొచ్చు. అంటే సోషల్ మీడియాలో గాని దీపిక పీఆర్ టీమ్ గాని ప్రచారం చేసిందదే. వర్కింగ్ అవర్స్ ఎక్కువ రెమ్యునరేషన్ విషయంలో గాని, వర్కింగ్ అవర్స్ విషయంలో ఇబ్బందయ్యాయి అని చెప్పి. వాటి విషయంలో తప్పు పట్టడానికి ఎక్కడా లేదు. దీపిక పడుకొనే ఆ స్క్రిప్ట్ బోల్డ్ సీన్‌లు ఎక్కువున్నాయని మరో ప్రచారం జరిగింది. అన్ని బోల్డ్ సీన్‌లు కానీ బోల్డ్ సీన్‌లు ఎక్కువున్నాయని దీపిక రిజెక్ట్ చేసే ఛాన్స్ లేదు. ఎందుకంటే దీపిక పడుకొనెకి పెళ్లయిన తర్వాతనే షారుఖ్ ఖాన్‌తో ఒక సినిమా చేసింది. షారుఖ్ ఖాన్‌తో 'పఠాన్' సినిమా చేసింది. అందులో బికినీలేసుకొని మరీ డాన్సులు చేసింది. కాబట్టి బోల్డ్ సీన్‌లను ఉన్నాయని చెప్పి రిజెక్ట్ చేసిందనడానికి ఎటువంటి కారణం లేదు. ఎందుకంటే దీపిక చాలా పెళ్లయిన తర్వాత బోల్డ్ సీన్‌లో నటించింది. చాలా బోల్డ్ సీన్‌లు కూడా చేసింది. కానీ సందీప్ రెడ్డి వంగ వాదన ఏంటంటే దీపిక పడుకొనె రెమ్యునరేషన్ ఎక్కువ అడిగింది. వర్కింగ్ అవర్స్ గురించి వీటి మీద కామెంట్స్ చేయట్లేదు. నేను జ నువ్వు నటించకపోవడం, స్క్రిప్ట్ రిజెక్ట్ చేయడంలో తప్పు పట్టట్లేదు ఆయన. కాకపోతే ఏంటంటే స్క్రిప్ట్‌ని ఎందుకు బయటికి లీక్ చేస్తున్నారు? నేను నిజాయితీగా నమ్మి కథ చెప్తే ఆ స్టోరీని దాన్ని తప్పు పడుతున్నాడు సందీప్ రెడ్డి వంగ. కానీ దీపిక పడుకొనె గాని కొంతమంది బాలీవుడ్ టీమ్ ఏం చేస్తుంది దాన్ని వర్కింగ్ అవర్స్ పైకి షిఫ్ట్ చేసి, వర్కింగ్ అవర్స్ ఉండాల్సిందే అంటే ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారు. వర్కింగ్ అవర్స్ ఉండాల్సిందే, వర్కింగ్ అవర్స్ అనేది మంచి సాంప్రదాయం ఇది అని. కానీ మొత్తంగా 'అట్లీ' సినిమాకు అంతకుముందే దీపిక ఒప్పుకున్నట్టు కూడా రూమర్స్ వచ్చాయి. ఈ సినిమాని రిజెక్ట్ చేసి 'స్పిరిట్' సినిమాని 'అట్లీ' సినిమాకి కానీ అందుకు తగ్గట్టే కొన్ని రోజులు ఈ వివాదం నడుస్తుంది కాబట్టి కొన్ని రోజులు ఆగి ఈ వీడియోని రిలీజ్ చేసినట్టుంది. కానీ వీడియో మాత్రం ఎక్సలెంట్‌గా ఉంది మేకింగ్ వీడియో. ఇందులో స్టోరీని చెప్తూ అట్లీ దీపికకు స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, అదేవిధంగా మోషన్ క్యాప్చర్ విధానంలో షూట్ చేస్తూ చిన్న మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. మొత్తంగా 'స్పిరిట్' మూవీని పక్కన పెట్టి దీపిక మరో క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ని పట్టుకుంది. అల్లు అర్జున్ కాంబోలో 800 కోట్లతో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమా 2027 సంక్రాంతికి కానుక రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. హాలీవుడ్ రేంజ్‌లో ఇప్పటికే హాలీవుడ్‌కి చెందిన ఒక ప్రముఖ వీఎఫ్ఎక్స్ సంస్థను కూడా దీనికోసం తీసుకున్నారు. 'అవతార్' రేంజ్‌లోనే ఈ సినిమా ఉండాలని చెప్పి అట్లీ కూడా. ఎందుకంటే అట్లీ సినిమాలన్నీ ఒకదానితో ఒకటి సంబంధం ఉండవు. వరుసపెట్టి హిట్‌లు కొట్టాడు. 'జవాన్‌తో మరో హిట్ అందుకున్నాడు. కాబట్టి అట్లే అల్లు అర్జున్ కూడా 'పుష్ప 2'తో వరల్డ్ వైడ్‌గా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు మొత్తంగా వీరిద్దరి కాంబోలో మొదటి సినిమా. అలాగే దీపిక 'కల్కి 2'లో కూడా యాక్ట్ చేయాల్సి ఉంది ఇంకా. 'కల్కి'తో ఆల్రెడీ టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. 'కల్కి 2'లో కూడా ఈమె రోల్ ఉంటుంది. కానీ మొత్తంగా ఇప్పుడు ఈ స్క్రిప్ట్ మేకింగ్ వీడియో చూస్తే కొంత ఇటీవల మనకు ఒక మేకింగ్ వీడియో రిలీజ్ అయింది. అనిల్ రావిపూడి, చిరంజీవి మెగా 157కి సంబంధించి నయనతారని హీరోయిన్‌గా తీసుకుంటూ ఆ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని కన్ఫర్మ్ చేస్తూ అనిల్ రావిపూడి ఒక చిన్న వీడియో చేసాడు చెన్నై వెళ్లి. నయనతారతో ఫస్ట్ టైమ్ ప్రమోషన్స్‌లో పార్టిసిపేట్ చేయిస్తూ ఒక చిన్న ప్రమోషనల్ వీడియో చేయించి సేమ్ ఇలాగే స్టోరీ చెప్తున్నట్టు లేదా నయనతార స్టోరీ చదువుతూ ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రిప్ట్ అని ఇలా అన్నీ చెప్తూ సేమ్ దాన్నే దీనికి ఫాలో అయినట్టుగా తెలుస్తుంది. సేమ్ అనిల్ రావిపూడికి సంబంధించిన ప్రమోషన్స్ దాన్నే అట్లీ కూడా ఫాలో అయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సేమ్ యాజ్ టీజ్‌గా ఈ స్టోరీ నరేట్ చేస్తూ దీనికి సంబంధించిన స్టోరీ బాగుందని చెప్తున్నా. అంటే ఇలాంటి చిన్న ప్రమోషన్ వీడియోనే వీళ్ళు కూడా చేశారు. కాకపోతే ఇది భారీ స్థాయిలో తెరకెక్కుతున్న సినిమా. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ అంటే ఫ్యాన్స్ కూడా భారీ హోప్స్ పెట్టుకున్నారు. మొత్తంగా దీపిక పడుకొనె సేఫ్ గేమ్ అన్నట్టు. 'స్పిరిట్‌ను' పక్కన పెట్టి మరో క్రేజీ ప్రాజెక్ట్‌ని పట్టుకొని అంటే ఈ ప్రాజెక్ట్‌ని ఆల్రెడీ ఒప్పుకుందనే విమర్శలు కూడా అంటే రూమర్లు కూడా వచ్చాయి. రూమర్స్ కూడా వచ్చాయి. ఆల్రెడీ అల్లు అర్జున్, అట్లీ కాంబో సినిమా ప్రాజెక్ట్ తన చేతిలో ఉందని కూడా వచ్చాయి. కానీ సందీప్ రెడ్డి వంగాకు ఏదైతే విమర్శలు చేస్తున్నారో బాలీవుడ్ నుంచి కొంతమంది సెలబ్రిటీలు వర్కింగ్ అవర్స్ అని. సందీప్ రెడ్డి వంగ అడిగింది వర్కింగ్ అవర్స్ గురించి కానీ, రెమ్యునరేషన్ గురించి గాని కాదు. సందీప్ రెడ్డి వంగ మెయిన్‌గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందేంటంటే, నేను నిజాయితీగా నమ్మి ఒక యాక్ట్రెస్‌కు స్టోరీ చెప్తే దాన్ని లీక్ చేయడం ఎంతవరకు కరెక్టు? ఇదేనా మీ ఫెమినిజం? ఇదేనా మీ నిజాయితీ? అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నాడు. అంతేగాని దీపిక పడుకొనెకి బోల్డ్ సీన్‌లు ఎక్కువున్నాయని చెప్పి రిజెక్ట్ చేసింది. రెమ్యునరేషన్ ఇవ్వలేకపోయాము. వర్కింగ్ అవర్స్ కాబట్టి రిజెక్ట్ అవన్నీ ఆరోపణలు చేయలేదు దీపిక పడుకొనె మీద. స్టోరీని ఎందుకు లీక్ చేస్తున్నారు? ఎందుకు ఈ పీఆర్ గేమ్స్ ఆడుతున్నారు? 'తృప్తి డిమ్రీ' లాంటి యంగ్ హీరోయిన్‌ని తీసుకొని ఫ్యూచర్ ఉన్న హీరోయిన్ అంటే కొత్తగా వస్తున్నటువంటి ఒక హీరోయిన్‌ని తీసుకుంటే మీరెందుకు అసూయ పడుతున్నారు అని చెప్పి సందీప్ రెడ్డి వంగ ప్రశ్నించాడు. కానీ దీపిక సేఫ్ గేమ్ ఆడినట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఒక 800 కోట్ల పాన్ ఇండియా సినిమా ఒకటి చేతిలో ఉందంటే అల్లు అర్జున్, అట్లీ సినిమా 800 కోట్లతో తీసిన ఈ సినిమా ఉంది కాబట్టి 'స్పిరిట్' మూవీ నుంచి ఈజీగా అంటే ఎలాంటి ఫరక్ పడదని కూడా దీపిక ఆలోచించి ఉండొచ్చు. మొత్తానికైతే మంచి మూవీనే దీపిక చేతిలో ఉంది ఇప్పుడు. దీపిక పడుకొనె చేతిలో. ఈ సినిమా కూడా 2027 పొంగల్‌కు అంటే సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు. అల్లు అర్జున్, అట్లీ కాంబోలో ఈ సినిమా మరి ఫ్యాన్స్ కూడా ఈ వీడియో చూసిన తర్వాత హాలీవుడ్ రేంజ్‌లో ఉందని చెప్పి కూడా బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.
వీడియో చూసి కూడా అదిరిపోయేలా ఉందంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. ఇంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న సినిమాకు అంటే ఈ మ్యూజిక్ డైరెక్టర్‌గా సాయి అభయంకర్ అనే కొత్త కుర్రాడిని తీసుకున్నారు. సాయి అభయంకర్ లాస్ట్ ఇయర్ ఒక ఆల్బమ్‌తో ఫేమస్ అయ్యాడు. 'కత్తిసేన' అనే ఆల్బమ్‌తో గూగుల్‌లో గతేడాది సెర్చ్ చేసిన మోస్ట్ పాపులర్ సాంగ్స్‌లో టాప్ 5లో ఈ తమిళ్ సాంగ్ నిలిచింది. సాయి అభయంకర్ ఇతనే. ఫేమస్ సింగర్స్ 'టిప్పు హరిన్‌ల' కొడుకు సాయి అభయంకర్. 21 ఏళ్ళు కూడా నిండని సాయి అభయంకర్‌ను ఇంత భారీ ప్రాజెక్ట్‌కు మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకున్నారు. అందుకే మనకు మేకింగ్ వీడియో ఏదో 'దీపిక పడుకొనెన్‌ను' హీరోయిన్‌గా అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసినటువంటి మేకింగ్ వీడియోలో బీజీఎం వింటేనే గూస్ బంప్స్ అంటూ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. మొత్తంగా ఈ భారీ ప్రాజెక్ట్‌లో 'దీపిక పడుకొనె' హీరోయిన్‌గా కన్ఫర్మ్ చేస్తూ మేకర్స్ ఈ మేకింగ్ వీడియోనైతే రిలీజ్ చేశారు. దీపిక సేఫ్‌గా మరో క్రేజీ ప్రాజెక్ట్ దీపిక చేతుల్లోకి వెళ్ళిందనే చెప్పుకోవచ్చు. థాంక్ యూ.